సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే వినాయక శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమాలకు తేదీలు ఖరారయ్యాయి. సదాశివపేట గణేష్ ఉత్సవ సమితి ఈ మేరకు తేదీలను ప్రకటించింది. సెప్టెంబర్ 23న బాల వినాయకుల శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే సెప్టెంబర్ 25న పెద్ద నాయకుల శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. పట్టణంలోని గణేష్ మండపాల నుంచి ప్రారంభమయ్యే వినాయకుల శోభాయాత్రలు సదాశివపేట వినాయక నగర్ ఊబ చెరువు వద్దకు చేరుకోనున్నాయి. అక్కడే వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వేరే విధంగా అనుకోకుండా ఆ రోజు ఎంత భక్తితో చేస్తున్నాం, ఎంత మంచిగా పూజలు చేస్తున్నాం, అది మనకు మన సదాశివపేటకు కానీ మన అందరికి కానీ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరుకుంటూ రాజా రామచంద్ర భగవానికి ఏదైతే మన వినాయక చవితి పండుగ ఎప్పుడు నిర్వహించాలి, అదేవిధంగా నిమజ్జన కార్యక్రమాలు ఏ రోజు నిర్వహించాలి దాని విషయం లోపల ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో మొత్తం రాష్ట్ర వ్యాప్తం లోపల అందరం కూడా ఒకటే కార్యక్రమాలు ఒకటే రోజు చేయాలని చెప్పి నిర్వహించిన క్రమం సెప్టెంబర్ 14వ తారీఖు రోజు పండుగ వినాయక చవితి. అదేవిధంగా సదాశివపేట ఆనవాయితీగా మన దగ్గర 2 రోజులు చేస్తారు. ఒకటి రోజు బాల వినాయకులు, ఇంకోటి పెద్ద వినాయకులు నిమజ్జనం. ఏదైతే పెద్ద వినాయకుడు అనంత చతుర్దశి రోజు 20వ తారీఖు వస్తుంది. 20వ తారీఖు రోజు 25వ తారీఖు అది ఆ రోజు నిమజ్జనం. అదేవిధంగా 23వ తారీఖు బాల వినాయకులు నిమజ్జనం కార్యక్రమం. దీని తిథి ప్రకారం ఇదంతా స్వామి అందరూ కూడా ఒకటే రోజు నిర్ణయించాలని చెప్పేసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ గణేశాయ నమః. మరి వచ్చేటటువంటి పండుగ సెప్టెంబర్లో వినాయక చవితి ఏ రోజు చేసుకున్నారు? మరి 11 రోజులకు నిమజ్జనం చేయాల్సింది 12 రోజులు వస్తుంది కానీ ఒక సంశయం ఏర్పడింది. తిథి ద్వయం అంటే ఒక తిథి 2 రోజులు రావడం వల్ల ఒక రోజు మనకు ఎక్కువగా అనిపిస్తుంది. కానీ చవితి నాడు కలశ స్థాపన చేసుకొని అనంత చతుర్దశి నాడే నిమజ్జనం చేయాలి. ఈ సంవత్సరము సెప్టెంబర్ 14 వినాయక చవితి పండుగ, 20వ తారీఖు రోజు అనంత చతుర్దశి ఉంది. ఆ రోజు సామూహిక వినాయక నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఈ విషయంలో కూడా ఎలాంటి సంశయం అవసరం లేదు. ఇదే కాకుండా తెలంగాణ ప్రాంతంలో పండుగలు ఎప్పుడు జరుపుకోవాలి, ఏ తేదీలో జరుపుకోవాలి అనేటటువంటి నిర్ణయం చేసేందుకు ఒకటి విద్వత్ సభ ఉంది. మనకున్నటువంటి ఆగమాలు చాలా ఉన్నాయి. వీరశైవము, స్మార్థము, వైకానస, వైష్ణవ, ఇట్లా అన్ని ఆగమాలకు సంబంధించినటువంటి పండితులందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ఆ విద్వత్ సభ ఏం చేస్తుందంటే వచ్చేటటువంటి గత సంవత్సరం పండుగలన్నీ కూడా ఈ సంవత్సరం నిర్ణయించడం జరుగుతుంది. ఆ విద్వత్ సభ కూడా 14వ తారీఖు రోజు వినాయక చవితి, 25 రోజు అనంత చతుర్దశి నిమజ్జనం అని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి దాని ప్రకారమే మన సదాశివపేటలో కూడా యథావిధిగా 14వ తారీఖు నాడు పండుగ, 25 రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా ఈ ప్రకారంగా నిర్వహించుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అదేవిధంగా 23వ తారీఖు నాడు బాల వినాయకులు. ఎందుకంటే సదాశివపేటలో కూడా బాల వినాయకులు అదేవిధంగా పెద్ద వినాయకులు అనేటువంటి 2 రకాలుగా నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా 45 సంవత్సరాలుగా జరుగుతుంది. అది సెప్టెంబర్ 23 పెద్ద వినాయకులకు సంబంధించి సెప్టెంబర్ 25 నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ ఉత్సవ కమిటీ సదాశివపేట నిర్ణయించింది కాదు. భాగ్యనగరం, హైదరాబాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే రకమైనటువంటి విధంగా పండుగ కానీ నిమజ్జనం కానీ ఒకే తేదీ ప్రకారం జరుపుకోవాలని నిర్ణయించినారు. మనం కూడా భాగ్యనగరం వారు నిర్ణయించినటువంటి ఆ తేదీల ప్రకారమే సదాశివపేటలో కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి అందరం కూడా 14 నాడు పండుగ, 25 నాడు నిమజ్జన కార్యక్రమం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ శుభం భవతి.